హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆగస్టు 2 వచ్చేసరికి మా నైన్ బర్త్డే అండి. సో బర్త్డే కోసం మా ప్రిపరేషన్స్ వ్లాగ్ అయితే ఇదన్నమాట. తప్పకుండా చివరి వరకు వీడియోని అయితే చూసేసేయండి. నా వ్లాగ్స్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం మొదలెట్టేసేయండి. నేను నా ఛానల్లో డైలీ బ్లాగ్స్, షాపింగ్ బ్లాగ్స్, అలాగే అవుటింగ్ బ్లాగ్స్ అలా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. తప్పకుండా మీ అందరికీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ దెన్ టేక్ ఏ మూమెంట్ అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ నేను లంచ్లోకి ఆలూ ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి ఆలూ అయితే పీల్ చేస్తున్నాను. అలాగే సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సాంబార్ అండ్ దెన్ ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై అయితే నేను చాలా ఈజీ మెథడ్లో చేసేస్తానండి. ఫస్ట్ అయితే ఆలూస్ అన్నీ పీల్ చేసుకుంటాను. అంటే పొటాటోస్ అన్నీ పీల్ చేసుకొని బాగా వాష్ చేసుకుంటాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత వాటర్లో ఇలా వేసి పెట్టేసుకుంటాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను ఆలూస్ అన్నీ రౌండ్గా కట్ చేసుకుంటాను అనమాట. ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని ఆ తర్వాత స్క్వేర్ షేప్స్లో పీసెస్ అన్నీ కట్ చేసుకుంటానండి. ఇలా అయితే అన్నీ పొటాటోస్ అయితే అండ్ బర్త్డే డ్రెస్ వచ్చేసరికి మేము ఒకటి తీసామండి. అండ్ దెన్ కొన్ని టీషర్ట్స్, ప్యాంట్స్ కూడా తీసాము. అండ్ దెన్ వాళ్ళ అత్త మామ వాళ్ళు కూడా ఒక డ్రెస్ అయితే తీశారనమాట. నెక్స్ట్ వీడియోలో అంటే బర్త్డే వీడియోలో అయితే అవన్నీ షేర్ చేసుకుంటానండి. ఎవరు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు అనేది కూడా మీకు సెపరేట్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటానన్నమాట. ఇంకా ఆలు అయితే చకచకా కట్ చేసేస్తున్నాను. త్వరగా కుకింగ్ అది చేసేసి ఆ తర్వాత మేము షాపింగ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా పని అయితే ఫాస్ట్గా మార్నింగ్ 9 o'clock కల్లా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా అంటే చాలా పనులు ఉంటాయి కదా, సో అన్ని పనులు ఫాస్ట్గా చేసేసుకుంటామని చెప్పేసి నేనైతే ఫస్ట్ కుకింగ్ చేసేస్తున్నాను అనమాట. ఆలు ఫ్రై చేశాను. అండ్ దెన్ పప్పు చేసినట్టున్నాను. యాక్చువల్గా చాలా రోజులు అయింది కదా, నేను మర్చిపోయానండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మేమైతే కరాచీకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మాకు దగ్గరలో కరాచీ, కేఎస్, బ్రౌన్ వేరు చాలా షాప్స్ అయితే చాక్లెట్స్, అలాగే ఇంట్లోకి కొన్ని స్నాక్స్ అవి తీసుకుని వెళ్తున్నాను అనమాట రిటర్న్ ఇంటికి. అలాగే రిటర్న్ గిఫ్ట్స్, తర్వాత కేక్ కూడా బుక్ చేసేసానండి. కేక్ అయితే మంచి టేస్టీగా వచ్చింది. నేను 5 kgs కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో 5 kgs కేక్ దేనికి నేర్చుకోవాలి. దోపితేనే వస్తారు. ఇప్పుడు నుంచి కొందాం అంటే మర్చిపోవాలి. పెద్దది పెట్టండి అంటే దోపుతాం కదా, ఇచ్చేస్తాం కదా. గిఫ్ట్స్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ డ్రాయింగ్ బుక్స్ అయితే తీసుకున్నామండి. ఒక్కొక్కటి తగ్గించరా 1100 అనుకుంటా అండి పడింది. నాకు ఎగ్జాక్ట్గా అయితే ప్రైస్ గుర్తులేదు, చాలా రోజులు అయితే అయింది. ఆగస్టు 2 అయితే మా 9 బర్త్డే అయితే అయిందనమాట. అండ్ దెన్ ఇది వచ్చేసరికి ఆలూ ఫ్రై అండి. పులిహోర వచ్చేసరికి మా ఆడబిడ్డ పంపించారనమాట, పులిహోర బొబ్బట్లు. అండ్ దెన్ నేను వచ్చేసరికి సాంబార్ చేశాను, ఆలూ ఫ్రై చేశాను. ఆ రోజు వచ్చేసరికి శ్రావణ శుక్రవారం అనమాట. సో శ్రావణ శుక్రవారం అండ్ దెన్ మా అన్నయ్య గారి బర్త్డే అనమాట. సో అందుకని చెప్పేసి మా ఆడపడిచి అయితే పులిహోర బొబ్బట్లు చేశారు. అండ్ దెన్ నేను వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ సాంబార్ చేశాను. అండ్ దెన్ ఆలూ ఫ్రై చేశాను.
సాంబార్ వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్లో కూడా వచ్చింది. అండ్ దెన్ ఇవి వచ్చేసరికి చిప్స్ అనమాట. నా సౌమ్య వచ్చేసరికి అక్కడ అన్ని రిటర్న్ గిఫ్ట్స్ హెల్ప్ చేస్తుంది అనమాట. పిల్లలందరికీ ఇవ్వడానికి కవర్స్లో అయితే వేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫుడ్ మెనూ వచ్చేసరికి ఇదనమాట. వైట్ రైస్, పులిహోర, సాంబార్ అండ్ దెన్ ఆలూ ఫ్రై, పెరుగన్నం, బొబ్బట్లు కూడా చాలా టేస్టీగా బొబ్బట్లు తినవా? ఎప్పుడు తింటా? ఆ రోజు ఆలూ ఫ్రై అయితే మా సౌమ్య చేసిందండి. చాలా టేస్టీగా వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మా నయన పుషప్స్ అయితే చేస్తుంది. వ్లాగ్స్ అయితే చాలానే షూట్ చేసి ఉన్నాయండి, కానీ పోస్ట్ చేయడమే నాకు అసలు కుదరట్లేదు. అండ్ దెన్ ఇక్కడ తను అండి నయన్ వాళ్ళ ఫ్రెండ్ పాప. నెక్స్ట్ వచ్చేసరికి బర్త్డే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఇది వచ్చేసరికి బర్త్డే ముందు రోజు వ్లాగ్ అనమాట. మా హస్బెండ్ సెలవు పెట్టారండి. సెలవు పెట్టి ఇంకా మనకి బర్త్డే ప్రిపరేషన్స్ అవి ఉంటాయి కదా. సో అండ్ దెన్ మా అక్క వాళ్ళ పిల్లలండి, 2 అక్కల పిల్లలు అనమాట. ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. అంటే వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ కానీ అలాగే బర్త్డే వ్లాగ్స్ కానీ ఇవన్నీ మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను. వచ్చిన పిల్లలందరికీ సర్వ్ చేయడానికి గ్లాసెస్, ప్లేట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాము బయటకు వెళ్ళి. అండ్ దెన్ ఆర్య నవ్వు. ఆర్య నేనైతే బర్త్డే రోజు మార్నింగ్ ఇలా వెజిటేబుల్ దమ్ బిర్యానీ అయితే చేశానండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ ఇది వచ్చేసరికి బర్త్డే రోజు వ్లాగ్ అండి. అంటే ఇప్పుడు ఆర్య వచ్చాడు కదా, ఆర్య అంటే మా చందన వాళ్ళ అబ్బాయి అన్నమాట. అంటే మా ఆడపడుచు వాళ్ళు మనవడు. ఇప్పుడు చూసారు కదా ఆడుకుంటున్నాడు వాడు, మా నయన్ వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారు. అండ్ దెన్ నేను వచ్చేసరికి ఇక్కడ అప్పుడే బిర్యానీ ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా కాసేపు అయితే కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాను. అలాగే హెయిర్కి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. మా చందన కూడా వచ్చింది. నా చందన, సౌమ్య మేమందరం కలిసి డెకరేషన్ అయితే ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. మా ఆడపడుచు వచ్చి దర్శనం ప్రిపేర్ చేస్తున్నారు. అంటే పెరుగు పప్పన్నం ఒక్కటే మేము ఇంట్లో ప్రిపేర్ చేసామండి. మా బావగారు ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు, అక్కడ అన్నయ్య గారు వదిన అనమాట.
బర్త్డే డెకార్ వచ్చేసరికి చాలా సింపుల్గా అయితే చేసామండి. ఇలా రెడ్ కలర్ షీట్ ఉందన్నమాట నా దగ్గర పాతది, అది ఇలా అంటించేసి అండ్ దెన్ హ్యాపీ బర్త్డేస్ అయితే కొంత ఇచ్చాము. అండ్ దెన్ 8th నెంబర్ అనమాట, 8th బర్త్డే మన అయింది. పైన వచ్చేసరికి అలా స్టార్స్ అంటించాము. అండ్ దెన్ సైడ్ వచ్చేసరికి వేరే హ్యాపీ బర్త్డే ఉంటే అదంతా డిస్మాండిల్ చేసి ఇలా అయితే మేము స్టిక్ చేసామన్నమాట. అండ్ దెన్ మధ్యలో కనిపిస్తున్న లవ్ సింబల్స్ అవన్నీ ఏమొచ్చి కొంత తెచ్చామన్నమాట. కొంత తెచ్చేసి అవన్నీ స్టిక్ చేసాము. మరొక వీడియోతో అంటే బర్త్డే వ్లాగ్ అనమాట. వస్తాను, బాయ్.